మన నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన మొన్న గోపిచంద్ మలినేని సినిమా సెట్స్ లో జరిగిన గాయం నుంచి కోలుకుంటున్నారు. చిన్న గాయం అనుకున్నప్పటికీ ఆపరేషన్ అయ్యేసరికి అందరూ కంగారు పడ్డారు. కానీ ఇప్పుడు అంతా సెట్ అవుతుంది అంటున్నారు. అయితే ఈ గాయం వల్ల షూటింగ్ షెడ్యూల్స్ మార్చుకోవాల్సి వచ్చింది. కానీ బాలయ్య కోసం కొరటాల శివ కూడా ఒక కొత్త ప్లాన్ వేశాడని, దానితోనే ఆయన సినిమా షూట్ స్టార్ట్ అవుతుందని లేటెస్ట్ టాక్. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మరోసారి తన స్టామినా ఏంటో నిరూపించడానికి సిద్ధమవుతున్నారు. వయసు పెరుగుతున్నా ఆయన స్పీడ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. యంగ్ హీరోలు కూడా ఆశ్చర్యపడేలా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీ షెడ్యూల్తో ముందుకెళ్తున్నారు. ఒక్కో సినిమా పూర్తయ్యేలోపే మరో భారీ ప్రాజెక్టును లైన్లో పెడుతూ అభిమానుల్లో అంచనాలు పెంచుతున్నారు. ప్రస్తుతం బాలయ్య దర్శకుడు గోపిచంద్ మలినేనితో కలిసి NBK 111 చిత్రంలో నటిస్తున్నారు. గతంలో వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ కొత్త సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ వేగంగా సాగుతూ ఉండగా అభిమానులు ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ గాయం వల్ల సినిమా షూటింగ్ కి కొంచెం బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే NBK 111 తర్వాత బాలయ్య చేయబోయే సినిమా మాత్రం ఇప్పటి నుంచే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ తొలిసారి నటించబోతూ ఉండటం ఈ ప్రాజెక్ట్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దర్శకుడిగా కొరటాల శివ బాలయ్యను డైరెక్ట్ చేయడం ఇదే మొదటిసారి. అయితే వీరిద్దరి పరిచయం కొత్తది కాదు. గతంలో బాలకృష్ణ కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సింహ సినిమాకు కొరటాల శివ రచయితగా పనిచేశారు. ఇప్పుడు ఎన్నో ఏళ్ల తర్వాత దర్శకుడిగా బాలయ్యతో సినిమా చేయబోతుండటంతో అభిమానుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ సినిమా ప్రకటించిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో ప్రతిరోజు ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. కథ ఎలా ఉంటుంది, బాలయ్య లుక్ ఎలా ఉండబోతుంది, హీరోయిన్ ఎవరు, సంగీత దర్శకుడు ఎవరు అనే ప్రతి అంశంపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్డేట్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. మొదట ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఈ నెల 3వ వారం నుంచే ప్రారంభించాలని చిత్ర బృందం ప్లాన్ చేసినట్లు సమాచారం. కానీ అనుకోకుండా జరిగిన సంఘటనతో ఆ ప్లాన్ పూర్తిగా మారిపోయిందని తెలుస్తుంది. ఇటీవల షూటింగ్ సమయంలో బాలకృష్ణ మోకాలికి గాయం కావడంతో ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తుంది. దీంతో నిర్మాతలు, దర్శకుడు కలిసి ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా బాలయ్య ఆరోగ్యానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారట. మొదట హీరో లేకుండా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాలని కొరటాల శివ భావించినప్పటికీ చివరికి ఆ ఆలోచనను మార్చుకున్నట్లు తెలుస్తుంది. బాలయ్య పూర్తిగా కోలుకొని సెట్స్ లోకి వచ్చిన తర్వాతే సినిమా అసలు ప్రయాణం ప్రారంభించాలని ఆయన నిర్ణయించుకున్నారట. సినీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం శరవేగంగా కొనసాగుతున్నాయని తెలుస్తుంది. సెట్లు, యాక్షన్ ఎపిసోడ్లు, పాత్రల డైరెక్షన్లు, పాత్రల డిజైన్లు, లొకేషన్ల ఎంపిక వంటి పనులను ఇప్పటికే దర్శకుడు పూర్తి చేసే దిశగా వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారట. ఈ సినిమాలో బాలయ్యను అభిమానులు ఎప్పుడు చూడని కొత్త మాస్ అవతారంలో చూపించాలని కొరటాల శివ గట్టి ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఆయన ఇమేజ్ కు తగ్గ ఎలివేషన్స్ తో పాటు కథలో బలమైన భావోద్వేగాలను కూడా జోడించారట. మాస్ ప్రేక్షకులు విజిల్స్ వేసే సన్నివేశాలతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే ఎమోషన్స్ కూడా సినిమాలో కీలకంగా ఉండనున్నాయని సమాచారం. దేవర సినిమా విజయ అనంతరం కొరటాల శివ ఈ ప్రాజెక్ట్ ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. కథ, స్క్రీన్ ప్లే విషయంలో నెలల తరబడి కసరత్తు చేసిన తర్వాతే బాలయ్యకు కథ వినిపించారట. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా కనిపించినా ఇందులో కొత్త తరహా కథనం ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అయితే ఆమె హీరోయిన్ గా కాకుండా కథను మలుపు తిప్పే శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నారట. ముఖ్యంగా ఆ పాత్రలో నెగిటివ్ షేడ్స్ కూడా ఉండవచ్చని టాక్ వినిపిస్తుంది. ఇది నిజమైతే బాలయ్య, ఐశ్వర్య రాజేష్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ అయ్యే అవకాశాలుగా కనిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య జరిగే ఎమోషనల్, పవర్ఫుల్ కాన్ఫ్లిక్ట్ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ విషయాలపై చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ భారీ ప్రాజెక్ట్ ను ప్రముఖ నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
సంగీత బాధ్యతలను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ చేపట్టడం కూడా సినిమాపై మరింత హైప్ పెంచుతుంది. ఇప్పటికే అనిరుద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్లు అనేక సినిమాలకు ప్రాణం పోశాయి. ఇప్పుడు బాలయ్య మాస్ ఇమేజ్ కు ఆయన సంగీతం తోడైతే థియేటర్ లో మరో స్థాయి అనుభూతి కలిగే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.